गाइस वेलकम टू एनपी ड्रामा రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ ని గాని క్లిక్ చేసుకోండి. ఈ డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ డ్రామా స్టార్టింగ్ లోనే ఫ్లాష్ బ్యాక్ లోనే చూపిస్తారు. హీరోయిన్ గాని యుఎస్ కి అయితే వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ని చూడడం కోసం గాని హీరో అయితే వచ్చి ఉంటాడు అనమాట. హీరోయిన్ గాని గర్ల్స్ రూమ్ లో ఉంటుందా, తన ఫ్రెండ్స్ అందరూ గాని బయట వెళ్ళిపోయారంట. ఇప్పుడు తను మాత్రమే రూమ్ లో ఉంది. సరేరా నువ్వు నైట్ అయితే ఇక్కడే స్టే అవుదు అంటుందా. దాంతో హీరో గాని నీతోనా నేనా ఉండను అనేసి వెళ్తా ఉంటాడా. ఈ నైట్ లో వెళ్ళి ఎక్కడ రూమ్ తీసుకుంటూ అయినా చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఒక నైట్ అయితే నువ్వు నాతోనే వచ్చి ఉండు అనేసి కానీ అక్కడ నుంచి అయితే లాక్కొని వెళ్తుంది అనమాట హీరోని గాని. అంటే మరుసటి రోజు మార్నింగే చూపిస్తారు. హీరో గాని హీరోయిన్ రూమ్ లో వచ్చి నిద్రపోయినట్టున్నాడు. హీరోయిన్ అయితే కింద పడుకొని ఉంటుంది. దాన్ని చూసేసి తను వేరే చలిలో ఉందనేసి బెడ్షీట్ ని గానీ తీసుకొని వచ్చి హీరోయిన్ కి అయితే కప్పుతాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ ని గానీ చూసి చెప్తా అంటాడు. వీడైతే యాక్చువల్ గా నేను ఏదో పని మీద ఇక్కడికి వచ్చానని చెప్పుంటాడు. నిజానికి అయితే హీరోయిన్ ని చూడడం కోసమే వచ్చి ఉంటాడు అనమాట. ఆ టైంలో హీరోయిన్ ఫోన్ కానీ మెసేజ్ అయితే వస్తుంది తన బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి. ఈ రోజు డేట్ ఉంది నువ్వు రాలేదా అనేసి. హీరోయిన్ వేరే ఆ శబ్దం వినబడి లేసుకుంటుందా. దాంతో హీరో గాని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఏమైంది అని అడిగితే అంత లోపలే నీకు బాయ్ ఫ్రెండ్ వచ్చేసాడా ఏంటి, వాడి దగ్గర నుంచి కానీ మెసేజ్ అయితే వస్తా ఉందనేసి హీరో అయితే ఫీల్ చేస్తూ చెప్తాడా. అవును నాకైతే ఈ మధ్య వాడు కానీ సెట్ అయ్యాడు అనేసి హీరోయిన్ కానీ సంతోషంగా చెప్తా ఉంటుంది అనమాట. అంటే ప్రెసెంట్ లో అయితే చూపిస్తారు. హీరో గానీ గ్రేప్ కంపెనీ నుంచి అయితే ప్రాజెక్ట్ గానీ వచ్చి ఉంటుంది. అదే విధంగా హీరోయిన్ కి ఆపోజిట్ గా ఉన్న వాడిని కానీ ఫైర్ చేసి పంపించేస్తుంటారు. ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేయడం కోసమే వీళ్ళు కానీ హీరో యొక్క ఆఫీస్ కి అయితే వచ్చుంటారు అనమాట. అక్కడ చాలా చీకటిగా ఉంది. లైట్ ఎక్కడ ఉందనేసి వాడే వెతుకుతా ఉంటాడు. నువ్వే కదరా ఈ బిల్డింగ్ ని డిజైన్ చేసావు, స్విచ్ ఎక్కడ ఉందో నీకే తెలియదా అనేసి కానీ హీరోయిన్ తిడతా ఉంటుందా. వాడు కానీ లైట్ అయితే సడన్ గా వేస్తాడు. హీరోయిన్ వేరే కింద పడిపోయేటట్టు వెళ్తుందా. అప్పుడు హీరోనే తనని కానీ పట్టుకుంటాడు అనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరు కానీ ఒకరినొకరు చూసుకునేసి మళ్ళీ నార్మల్ అయిపోతారు. అప్పుడైతే హీరోయిన్ కానీ చాలా వెజిటబుల్స్ అయితే తీసుకొని వచ్చినట్టుంది. ఎందుకు ఇదంతా తీసుకొని వచ్చావు అనేసి కానీ వీడైతే అడుగుతా అంటాడా. హీరోయిన్ కానీ చెప్తా ఉంది ఇలాంటి మంచి రోజుల్లో వండుకొని తింటేనే బాగుంటుందిరా అనేసి కానీ వాడితో చెప్పేసి సరే నువ్వు వెళ్ళు నేను అయితే వంటలు స్టార్ట్ చేస్తాను అనేసి కానీ తనైతే వంటలు కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటుందన్నమాట. హీరో కానీ వస్తారు ఏదైనా హెల్ప్ కావాలా అనేసి. నీకు ముందు వంటలు తెలుసా అనేసి ఒక మాట అడుగుతుందా. దాంతో హీరో కానీ అటే రివర్స్ లో అయితే వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ కానీ వెజిటబుల్స్ అయితే కట్ చేస్తూ ఉంటుందా. ఇదిగో చూడు నీ చేతిని కట్ చేసుకున్నావంటే నేను కానీ వెంటనే మోయంకి అయితే కాల్ చేస్తాను అనేసి ఫోన్ తీసుకొని వచ్చి రెడీగా నిలబెడతాడా. హీరోయిన్ కానీ తన కత్తిని అయితే ఎత్తి చూపిస్తుంది మూసుకొని వెళ్తావా లేదా అనేసి. దాంతో హీరో కానీ భయపడిపోయి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కానీ వంటలు అయితే రెడీ చేసేసినట్టుంది. పచ్చపచ్చగా తీసుకొని వచ్చి పెడుతుందా. ఏమి గడ్డి మేసేటట్టు తీసుకొని వచ్చి పెట్టుంది అవి గ్రీన్ కలర్ లో అనేసి అడుగుతాడా. అయినా ఇందులో కొంచెం మీట్ యాడ్ చేస్తుంటే బాగుండేది, ఇలాంటి గడ్డిని ఎలా మేసేది అనేసి కానీ వీడైతే అడుగుతాడా. దాంతో హీరోయిన్ కానీ ముందు తినేసి ఆ తర్వాత ఏదైనా చెప్పు, తినకుండా ఏమి చెప్పుకోనేసి కానీ చెప్తుందా. హీరో కానీ ఒక స్పూన్ అయితే ఎత్తి నోట్లో పెడతాడు. అది చాలా టేస్టీగా ఉన్నట్టుంది. హీరో కానీ బాగా ఎంజాయ్ చేస్తూ తింటా ఉంటాడు. నేనైతే ఆకలితో ఉన్నాను కదా అందుకే ఏమి చెప్పలేకపోతున్నాను అనేసి కానీ తింటా ఉంటాడు అనమాట. చాలా బాగున్నట్టుంది. హీరోయిన్ కానీ అడుగుతా ఉంది ఎలారా ఉంది నా వంట బాగుందా అనేసి. ఆ బాగానే ఉంది అనేసి హీరోయిన్ సైడ్ అయితే చూస్తాడా. హీరోయిన్ వేరే క్యూట్ గా ఉంటుందా తన్నే చూస్తూ ఉంటాడు అనమాట. దాంతో వీడికి అయితే తిన్నదంతా కానీ తలకెక్కిపోతుంది. దాంతో హీరోయిన్ వాడిని కానీ తల దాటడానికి వెళ్తుంది అనమాట. ఆ టైంలో అయితే మోయం కానీ అక్కడికి వచ్చేస్తుందా. వావ్ ఎంత బాగుంది అనేసి చెప్తా ఉంటుంది. ఆ టైంలో హీరో కానీ సరే మీరిద్దరు తినండి నేను కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాను అనేసి పరిగెత్తుకుంటూ బయటికి అయితే వచ్చేసి ఎప్పుడు కానీ కోపంగానే కదా చూస్తుంది, ఈసారేమి ఇలా చూస్తుంది నాకు ఒకటే భయంగా ఉంది అనేసి కానీ వీడైతే అక్కడి నుంచి వెళ్తా ఉంటాడు సిగ్గుతో. అదేవిధంగా లోపల హీరోయిన్ మోయం వాళ్ళిద్దరు కానీ తింటా ఉన్నప్పుడు మోయంకి అయితే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి కానీ ఫోన్ కాల్ అయితే వస్తుంది. తను కానీ కట్ చేసి పడేస్తుందా. ఏమైంది మీ అమ్మ కాలే కదా అటెండ్ చేయొచ్చు కదా అనేసి హీరోయిన్ చెప్తుందా. మా అమ్మ ఎందుకుదా అంత ఆత్రంగా ఉందో నాకు పెళ్లి చేసి పంపించాలి అనేసి నన్ను ఎప్పుడు చూసినా బ్లైండ్ డేట్కి వెళ్ళు అని విసిగిస్తా ఉంటుంది. నీకే తెలుసు కదా మా నాన్న చనిపోయిన తర్వాత మా అవ్వ అయితే మా అమ్మే మా నాన్నని చంపేసింది అనేసి మొత్తం నిందగానే మా అమ్మ మీదే వేసేసింది. దానివల్లే నాకంటే పెళ్ళంటేనే భయం అనేసి కానీ చెప్తా ఉంటుందా. అవును నాకు కానీ పెళ్ళంటేనే భయం, అందుకే నేను కానీ యుఎస్ నుంచి అయితే పారిపోయి వచ్చేసాను అనేసి కానీ హీరోయిన్ చెప్తా ఉంటుంది అనమాట. కాకపోతే మోయం కానీ అడుగుతుంది నాకు ఒకటి మాత్రమే బాధగా ఉంది, నిన్నైతే నేను పెళ్లి ఫోటోలు అసలు చూడలేకపోయాను అనేసి. దాంతో హీరోయిన్ కానీ నా దగ్గర ఉంది కదా కావాలంటే చూడు అనేసి కానీ తన యొక్క పెళ్లి ఫోటోలంతా అయితే చూపిస్తుంది అనమాట. అదే వెడ్డింగ్ ఫోటో అంటారు కదా అలాంటివి. దాన్ని కానీ చూస్తూ ఉంటుంది. అప్పుడు మోయం కానీ అడుగుతా ఉంది నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు సరే నువ్వు వాడిని అయితే ఓవర్కమ్ అయి వచ్చేసావా అనేసి అడుగుతుంది. లేదు వాడి మీద నాకు ఇంకా కానీ లవ్ ఉంది అనేసి హీరోయిన్ కానీ చెప్తా
ఉంటుందా. ఈ టైంలో హీరో కానీ అక్కడికైతే సడన్గా వస్తాడనమాట. తన పర్స్ని మర్చిపోయాను తీసుకొని వెళ్ళడానికి అనేసి. ఇక్కడ టేబుల్ మీద కానీ హీరోయిన్ యొక్క పెళ్లి ఫోటో అయితే ఉంటుందా, దాన్ని హీరో కానీ చూసేసి చాలా ఫీల్ చేస్తూనే అక్కడ నుంచి కానీ బయటకు అయితే వచ్చేస్తాడు. అంటే హీరో వాళ్ళ అమ్మల్నే చూపిస్తారనమాట. ఈ గ్యాంగ్ అయితే మళ్ళీ కానీ ఏదో టెంపుల్కి అయితే వచ్చినట్టుంది. వాళ్ళ విష్ణు కానీ అక్కడ ఉన్న ఇటుక రాయి మీద రాస్తే అది కానీ నెరవేరుతుందంట. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ రాస్తుంది, నా కూతురు అయితే మళ్ళీ కానీ పాత స్టేజ్కి వెళ్ళిపోవాలి అనేసి. మోయం వాళ్ళ అమ్మ ఏమో నా కూతురు వెళ్ళిపోవాలని మాత్రమే రాసి పెట్టి ఉంటుంది. అదేవిధంగా హీరో వాళ్ళ అమ్మ కానీ ఫ్రెంచ్లో అయితే రాస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు కానీ రాసేసి మనం అందరం మన పిల్లల కోసమే కదా రాసుకున్నాము అనేసి కానీ చూస్తూ ఉంటారు. అందులో మోయం వాళ్ళ అమ్మ కానీ వెళ్ళిపోవాలని రాస్తుంటుందా. దాన్ని చదివేసి ఏమి నీ కూతురు ఏమైనా మాంకగా చేసైపోతావా ఏంటి అనేసి కానీ అడుగుతుంది. ఇవ్వసే లేదే, తనకి పెళ్లి చేసి పంపించాలనేదే నేను కానీ ఈ విధంగా రాశాను అనేసి కానీ మోయం వాళ్ళ అమ్మ అయితే చెప్తా ఉంటుంది. ఇక్కడ హీరో వాళ్ళ అమ్మ వేరే ఫ్రెంచ్ లో రాసుంటారా, ఏమీ షో ఆఫ్ చేయడానికి నువ్వు ఫ్రెంచ్ లో రాసావా, మేమేమి చదవకూడదు అనేసి అని కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ అడుగుతుంది. లేదు ఏదో అలవాట్లో వచ్చేసింది అనేసి కానీ హీరో వాళ్ళ అమ్మ అయితే చెప్పేసి వీళ్ళందరూ కానీ దేవుడిని అయితే మొక్కుతా ఉంటారనమాట. అంటే హీరో వాళ్ళ నాన్న కానీ ఇంటికి అయితే వెళ్తా ఉంటారా. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ చూసేసి మన పిల్లలందరూ ఎక్కడికి ఒక టెంపుల్ కి వెళ్ళిపోయారంట, సరే రండి భోజనం అయితే చేసేసి వెళ్దూరు అనేసి కానీ పిలుస్తాడు. అయ్యో బాబు లేదు నాకు చాలా టైర్డ్ గా ఉంది, మళ్ళీ ఇంకెప్పుడైనా తింటానులే అనేసి కానీ అక్కడ నుంచి వెళ్తారా. అంటే సరే మనం ఇద్దరం కానీ కలిసి డ్రింక్స్ అయితే చేద్దాం అనేసి కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే చెప్తాడా. ఆల్రెడీ ఒకసారి అనుభవించాడు కదా కాబట్టి ఇతను కానీ భయపడతా ఉంటారు. ఆ టైంలో యూట్యూబర్స్ కానీ అక్కడికైతే వస్తారనమాట ఫుడ్ బ్లాగ్స్ చేయడానికి. దాంతో వాళ్ళని కానీ అక్కడ నుంచి పిలుచుకొని వెళ్ళిపోతారా. ఇప్పుడుదా హీరో వాళ్ళ నాన్నకి ప్రాణం వస్తూ ఉంటుంది. లోపల వచ్చిన యూట్యూబర్స్ కానీ కెమెరాని అయితే రెడీ చేస్తూ ఉంటారనమాట. హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ సరే మీకు ఎంత కావాలో చెప్పండి నేను కానీ తీసుకొని వస్తాను అనేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే హీరో వాళ్ళనే చూపిస్తారు. హీరో వాళ్ళ ఆఫీస్కి కానీ గ్రేప్ కంపెనీ నుంచి అయితే ఒక పెద్ద ప్రాజెక్ట్ కానీ వచ్చి ఉంటుంది అనమాట, బిల్డింగ్ డిజైన్. దానికి యూని కానీ చెప్తా ఉంటాడు మనమైతే ఈ ప్రాజెక్ట్ కి హీరోయిన్ యొక్క హెల్ప్ కానీ తీసుకుంటాము అనేసి. అప్పుడు హీరోయిన్ కానీ ఎక్కడ ఫీల్ చేస్తుందో ఏమో అనేసి హీరో కానీ లేదు తనైతే మనకి ఒక ప్రాజెక్ట్ కి మాత్రమే హెల్ప్ చేస్తానని చెప్పింది, తను కానీ మనకైతే హెల్ప్ చేసేసింది. ఇంకా కానీ మనమైతే తనని లాగి మన వర్క్ లోనే ఇన్వాల్వ్ చేయడం నాకైతే అసలు నచ్చలేదు. అది కాకుండా తనకంటూ కానీ కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా, తన వర్క్ ని కానీ తనైతే చూడనివ్వండి, గ్రేప్ కంపెనీతో కలిసి తను వర్క్ చేయొద్దు అనేసి కానీ చెప్తాడా. దాంతో యూన్ కానీ అటంటే ఇదే తన యొక్క లాస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మనం కానీ తనకైతే ఫేర్వెల్ పార్టీ ఇచ్చి తనని కానీ పంపించాలి అని చెప్పేసి వీళ్ళందరూ కానీ ఏదో ఒక రెస్టారెంట్ కానీ వచ్చుంటారనమాట. అప్పుడు వీళ్ళందరికి కానీ ఏదో సాల్మన్ ఎగ్ అనేసి ఏదో ఒక కొత్త డిష్ అయితే తీసుకొని వచ్చేస్తారు. హీరో కానీ నాకు బాగా నచ్చుతుంది అంటాడా. అయ్యో మీకు నచ్చేవంతా కానీ నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనేసి కానీ అక్కడ వర్క్ చేసే అమ్మాయి కానీ చెప్తుంది. యాక్చువల్గా సాల్మన్ అనే చేప అయితే రివర్లో పుట్టి ఆ తర్వాత కానీ సముద్రానికి అయితే వెళ్ళిపోతుందంట. మళ్ళీ కానీ రివర్లో వచ్చి గుడ్డ అయితే పెడుతుంది అనమాట. అవి ఎప్పుడు కానీ తన యొక్క పాస్ట్ అయితే మర్చిపోకుండా ఉంటుంది. అందుకే నాకు కానీ సాల్మన్ అయితే చాలా ఇష్టం అనేసి వీళ్ళందరూ కానీ పాస్ట్ గురించి మాట్లాడతారా. హీరో కానీ మండిపోయి నాకైతే నచ్చలేదు నువ్వే తిను సామి అనేసి కానీ యూన్కి అయితే మొత్తం ఇచ్చేస్తాడనమాట. అప్పుడు హీరోయిన్ కానీ అడుగుతా ఉంది ఆ వర్క్ చేసే అమ్మాయితో, తను కానీ ఏదో పాస్ట్ కి సంబంధించిన నావల్ ఏదో చదువుతా ఉందంట, దాని గురించే గొప్పగా చెప్తుందా. అయినా మీరు ఎందుకు పాస్ట్ గురించే మాట్లాడుతూ ఉన్నారు, పాస్ట్ లో జరిగింది పాస్ట్ లోనే పోయింది, ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించండి అనేసి కానీ హీరో అయితే అందరిని కానీ తిడతా ఉంటాడు. అందరూ కానీ వీడినే చూస్తూ ఉంటారనమాట. అంటే మోయం కానీ పార్క్ కి అయితే వచ్చి ఉంటుంది. ఆ రోజు కానీ ఒక చిన్న పాపని అయితే మీట్ అయ్యి ఉంటుంది కదా, తన పేరు తెలుసుకుంటాము అనేసి. కాకపోతే అక్కడ రెడ్ బెల్ట్ కానీ వంగి ఏదో గడ్డి పెరుగుతూ ఉంటుందా, దాన్ని కానీ చూసేస్తుంది అనమాట. అయ్యో స్వామి కొంచెం అయితే నీ బ్యాగ్ ని కానీ మూస్తావా చూడలేక సస్తా ఉన్నాం అనేసి కానీ తనైతే చెప్తుందా. ఆ తర్వాత వీడు కానీ చూస్తాడు, అయ్యో లేదండి 4 లీవ్స్ ఉన్న ఆకును అయితే ఎతకుతా ఉన్నాను, అందుకే నేను కానీ ఏమీ పట్టించుకోకుండా పోయాను అనేసి చెప్తాడు. అదంతా చాలా ఓల్డ్ ఫ్యాషన్, దాన్ని మీరు ఇంకా కానీ నమ్ముతారా, అయినా అది ఆన్లైన్ లోనే దొరుకుతుంది కదా తీసుకోవచ్చు కదా అనేసి కానీ తను చెప్తుందా. అయ్యో తల్లి నువ్వైతే వెళ్ళిపోతాలి అనేసి కానీ వీడైతే చెప్తాడు. పర్వాలేదులే నేను కానీ నీకైతే హెల్ప్ చేస్తాను అని మోయం కానీ చెప్పేసి తను కానీ వచ్చి వాటితో పాటు ఆ ఆకుని కానీ ఎతుకుతా ఉంటుంది అనమాట. ఎవరికి ఏదైనా అమ్మాయి కోసమైనా నువ్వు ఇంత కష్టపడి వెతుకుతా ఉన్నావు అంటే అవును అనేసి కానీ రిపోర్టర్ అయితే చెప్తాడు. దాంతో మోయం కానీ ఆ 4 రెమ్మలు ఉన్న ఆకుని కానీ కనిపెట్టేస్తుందా. వీడికైతే ఒకటే సంతోషం అయిపోతుంది అనమాట. వచ్చి తన చేతిని పట్టుకునేసి ఒకటే ఊగుతా ఉంటాడు సంతోషంతో. ఆ తర్వాత వీళ్ళిద్దరికి కానీ ఫీల్ అవుతుంది అసలు మనం ఇద్దరం ఏం చేస్తా ఉన్నాము అనేసి. దాంతో మోయం కానీ నాకైతే అవసరం లేదు నువ్వే తీసుకునేసి కానీ వాడి దగ్గరే ఇచ్చేస్తుందా. సంతోషంతో వాడు కానీ దాన్ని అయితే తీసుకునేసి అక్కడ నుంచి అయితే పరుగులు తీస్తూ ఉంటాడనమాట. ఇక్కడ హీరో కానీ తినేసిన వెంటనే వచ్చి వర్క్ అయితే చూస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కానీ వాడికి అయితే టీ తెచ్చి ఇచ్చేసి నువ్వు నా కోసమే ఇంతసేపు అయితే వద్దు అని చెప్పావు ఆ ప్రాజెక్ట్లో, నీకు కానీ ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు నేను చేస్తాను ఆ ప్రాజెక్ట్లో నీకు హెల్ప్ అనేసి అడుగుతుందా. నీకు ఆల్రెడీ డ్రీమ్స్ వెతకాలని చెప్పావు కదా, మరి నువ్వెందుకు ఇక్కడికి అక్కడికి ఓమని తిరుగుతా ఉన్నావు, ముందు ఆ పనిని చూడు, నాకైతే ఎలాంటి హెల్ప్ కానీ అవసరం లేదు అంటాడా. దాంతో హీరోయిన్ కానీ చెప్తా ఉంది నా డ్రీమ్స్ని నీకన్నా కానీ
నేనే ఎక్కువగా కేర్ చేస్తా ఉన్నాను, కాకపోతే నా వల్ల ఇంకా కానీ కనిపెట్టలేకపోతా ఉన్నాను, ఇప్పుడు ఎందుకు అరుస్తా ఉన్నావు అనేసి కానీ అడుగుతుందా. ఇదిగో చూడు, నీ డ్రీమ్స్ ని కనిపెట్టలేకపోయిన దానికి కారణం నేనే అనేసి కానీ నువ్వైతే మళ్ళీ చెప్పుకో అనేసి కానీ వీడైతే అక్కడ నుంచి వెళ్తాడా. తను కానీ అర్థం చేసుకుంటుంది వీడైతే తనని అవాయిడ్ చేస్తా ఉన్నాడు అనేసి. ఎందుకు ఇప్పుడు నువ్వైతే నా మీద ఇంత కోపడతా ఉన్నావు అనేసి కానీ అడుగుతా ఉంటుందా. వీడు కానీ ఏదో చెప్పడానికి అయితే వస్తాడనమాట. ఆ టైంలో అయితే సడన్ గా ఒక అమ్మాయి కానీ వచ్చి హీరోని అయితే హక్ చేసుకుంటా ఉంటుందన్నమాట. ఈమె ఏమరా అంటే ఎలా ఉన్నావు హనీ, ఎన్నాళ్ళైంది నిన్ను చూసా అనేసి వేరే చెప్తుందా. ఇక్కడైతే హీరోయిన్ ఫుల్ షాక్ అనమాట. ఆ తర్వాత యూన్ గానీ చెప్తా అన్నాడు, నీకైతే అసలు సిగ్గే లేదా, నువ్వే వేరే బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కునేసి వీడు వద్దనేసి కానీ వదిలేసి వెళ్ళావు, ఇప్పుడు నువ్వే వీడి దగ్గరికి వస్తా అన్నావే అనేసి. దానికి తను కానీ చెప్తా ఉంది, నేను ఇక్కడికి ఒక క్లయింట్ గానే వచ్చాను, ఏమీ దాకూడదా అనేసి వేరే అడుగుతుందా. దాంతో యూన్ అయితే వెంటనే మనసు మారిపోయి మీరు చెప్పండి ఏం కావాలో నేను కానీ అదంతా చేస్తాను అంటాడు. కొంచెమైనా గౌరవంగా నడుచుకోవయ్యా అనేసి కానీ హీరో చెప్తాడా. అయినా గౌరవం ఆ డబ్బులు ఇవ్వబోతుంది, వాడి మాటలు ఏం పట్టించుకోకండి మీరు చెప్పండి అనేసి కానీ యూన్ చెప్తాడా. అప్పుడుదా తను కానీ చెప్తా ఉంది, తనకైతే ఒక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి అయితే ఒక ఆఫర్ వచ్చిందంట. వాళ్ళు కానీ ఇదే లేతో అంతా కుండలు ఇంకా టీ పాటలు అంతా చేస్తారు కదా, అలాంటి ఆఫర్ అది కానీ ఇప్పుడు ఈమెకైతే వచ్చిందంట ఎక్స్కి. తను కానీ చెప్తా ఉంది, మీరు కానీ ఇందులో నాకు హెల్ప్ చేయాలి అంటుందా. ఏమి మాకేం తెలుసు, దానికి దీనికి ఏం సంబంధం ఉంది, నువ్వెందుకు ఇప్పుడు మమ్మల్ని వచ్చి మిమ్మల్ని కుండలు చేయమంటావా ఏంటి అనేసి కానీ అడుగుతాడు. లేదు నేను కానీ ఈ వర్క్లో అయితే ఒక ఆర్కిటెక్చర్తో కలిసి వర్క్ చేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే వచ్చాను అంటుంది. హీరో అయితే చాలా బిజీ అనేసి వేరే చెప్తాడా. సరే నీకైతే నేను వెడ్డింగ్ గిఫ్ట్ ఏది కానీ ఇవ్వలేదు కదా యూన్, నీకు కావాలంటే నేను ఒక బౌల్ ఇస్తాను అంటుంది. అది వేరే చాలా ఎక్కువ రేట్ అంట. ఏంది బౌల్ ఇస్తారా అటంటే వీడు ఫ్రీగానే ఉన్నాడు, వీడిని కావాలంటే మీరు తీసుకోండి ఆ తర్వాత కానీ ఇచ్చేయండి అనేసి చెప్తా ఉంటాడనమాట హీరోని. నేనేమైనా నీకు వస్తువునా, నువ్వు నీ ఇష్టానికి పంపించేస్తా ఉన్నావు అనేసి కానీ హీరో అయితే తిడతా ఉంటాడనమాట. అదే విధంగా ఇక్కడ హీరోయిన్ దగ్గర కానీ వర్క్ చేసే అమ్మాయి అయితే వచ్చి చెప్తా ఉంది, అవును హీరోకి తన ఎక్స్ కి మధ్య ఏమైనా ఉంటే చెప్పండి అంటుంది. అప్పుడు హీరోయిన్ గానీ చెప్తా ఉంది, హీరో అయితే తనకున్న 1 year పెద్ద అమ్మాయిని అది కానీ 1 year మాత్రమే డేట్ చేశాడంట, అదే చెప్తుంది. ఆ విషయం నాకే తెలుసు కదా, వేరే ఏదైనా కొత్తగా ఉంటే చెప్పండి అంటుందా. అప్పుడుదా హీరోయిన్ గానీ ఫ్లాష్ బ్యాక్ లో జరిగింది అయితే చెప్తుంది. వాళ్ళిద్దరూ కానీ ఎప్పుడు చూసినా చాలా రొమాంటిక్ గా ఉండేవాళ్ళు అనేసి కానీ చెప్తుంది. ఒక రోజు అయితే హీరోయిన్ వాళ్ళ ఇంటి ముందర ఒక కార్ ని కానీ పార్క్ చేసేసి లోపల ఎవరో కానీ కిస్ చేసుకునేటట్టు ఉంటుందా. ఇదిగో బాబు ఇక్కడంతా ఈ విధంగా చేయకూడదు అనేసి హీరోయిన్ గానీ ఆ డోర్ని అయితే వెళ్ళి తడుతుందనమాట. వెనకాల తిరిగి చూస్తారు వాళ్ళు కానీ. హీరోయిన్ అయితే ఫుల్ షాక్. అక్కడ చూస్తే హీరోనే అతని ఎక్స్తో కానీ బాగా కిస్ అయితే చేస్తా ఉంటాడు. దాంతో హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే పరుగులు తీసుంటుంది అనమాట, ఏమీ మాట్లాడకుండా. దాన్ని ఇప్పుడు కానీ చెప్తా ఉంటుందా. అది వినేసి ఎక్స్ కానీ మమ్మల్ని చూస్తే అంత రొమాంటిక్ కపుల్స్ లా ఉందా ఏంటి అనేసి అని వచ్చి అడుగుతుందా. అప్పుడు హీరోయిన్ కానీ సారీ అనేసి అడుగుతుంది అనమాట. తను మాట్లాడిన దానికి పర్వాలేదులే, అయినా నీ పేరే కదా సోక్రియాన్, వీడు అయితే నీ గురించి చాలా ఎక్కువగా చెప్పాడు, ఎప్పుడు చూసినా నీ గురించే చెప్తా ఉండేవాడు అనేసి చెప్తుందా. లేదే నేనంతా ఏమీ చెప్పలేదు అనేసి కానీ హీరో చెప్తాడు. లేదు నువ్వైతే అంత లోపల మర్చిపోయినట్టున్నావు అనేసి కానీ చెప్పేసి, అయినా నువ్వైతే నాకు ఒక హెల్ప్ చేస్తావా, నాకైతే ఒక కొత్త ప్రపోజల్ గానీ వచ్చింది, అందులో నేను కానీ వీడితో అయితే కలిసి వర్క్ చేయాలి, కాకపోతే వీడు అసలు ఒప్పుకోనంటా ఉంటాడు నాతో కలిసి వర్క్ చేయడానికి, నువ్వే ఎలాగైనా వీడిని కానీ ఒప్పించాలి అనేసి కానీ హీరోయిన్తో అడిగి తన చేతిని పట్టుకుంటుందా. ఇక్కడ హీరోయిన్కి అయితే వండిపోతా ఉందన్నమాట జలసీతో. ఆ తర్వాత అయితే నువ్వు కావాలంటే నా స్టూడియోలో వచ్చి చెక్ చేసేసి ఆ తర్వాత ఏదో ఒక చెప్పు అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుందా. ఈ మాట అయితే యూన్ వినేసి, ఏంది స్టూడియోకి రావాలా, మేమందరం కానీ వెంటనే బయలుదేరుతాము, ఈ వీకెండ్ అయితే మీ స్టూడియోకి కానీ వస్తాము అని చెప్తాడా. అటంటే రండి అందరినీ పిలుచుకొని రండి అనేసి కానీ తను చెప్తా ఉంటుందన్నమాట. అదంతా హీరో కానీ చెప్తాడు, మీ పిల్లల్ని చూసుకునే బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా మాట్లాడుతుంటారా యూన్ అంటే, ఇవి ఒక్కసారి కాపాడరా అనేసి కానీ ఇతనైతే హీరోతో కానీ అడుగుతా ఉంటాడనమాట. ఎక్స్ అయితే హీరోయిన్ ని కానీ అడుగుతుంది, నువ్వు కానీ స్టూడియోకి అయితే మాతో పడరా అనేసి. లేదు లేదు నేను ఇక్కడ ఎంప్లాయీని కాదు కాబట్టి నేనైతే రాను అనేసి కానీ హీరోని పగతో చూస్తూనే చెప్తా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అయితే హీరో గానీ ఇంటికి అయితే వెళ్తా ఉంటాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న గానీ చేతిలో సిగరెట్ తీసుకొని వస్తా ఉంటాడు అనమాట. నాన్న పోయాడు కొడుకు తగిలాడు అనేసి హీరోని కానీ కూర్చోబెట్టేసి తాగడానికి అయితే పిలుచుకొని వెళ్ళిపోయి, నువ్వు నేను సిగరెట్ కాల్చిన విషయాన్ని అయితే నా వైఫ్ తో చెప్పుకో అని చెప్పేసి వీళ్ళిద్దరు కానీ బాగా తాగుతా ఉంటారనమాట. అంటే మరుసటి రోజు మార్నింగ్ అయితే హీరోయిన్ గానీ వాళ్ళ తమ్ముడిని అయితే లేపడానికి వచ్చి ఉంటుంది. సూర్యుడే నెత్తికి వచ్చాడు, నువ్వు ఇంకా కానీ నిద్రపోతా ఉన్నావు, అమ్మ చెప్పారు నువ్వు లేసుకోకపోతే కొట్టమనేసి, నేనే మొత్తం వర్క్ చేయాలా, లేసుకుంటావా లేదా అనేసి కానీ హీరోయిన్ అయితే వచ్చి వాడి మీద కూర్చునేసి బాగా దంచుతా ఉంటుందన్నమాట. లేసుకో లేసుకో అనేసి తన కోపాన్ని మొత్తాన్ని కానీ చూపిస్తుందా. వాడి వల్ల అయితే ఆపు ఆపు నా వల్ల కాలేదు అనేసి సడన్ గా హీరో అయితే అక్కడి నుంచి వస్తాడు. కింద హీరోయిన్ పైన అయితే హీరో, నువ్వు ఇక్కడ ఏమైనా చేస్తా ఉన్నావు అన్నట్టుగానే హీరోయిన్ కానీ వీడిని అయితే చూస్తూ ఉంటుందన్నమాట. ఈ సీన్ మొత్తాన్ని హీరోయిన్ వాళ్ళ తమ్ముడు చూసేసి
అయ్యో నాన్న ఇక్కడ ఏమో జరుగుతూ ఉంది, వీళ్ళిద్దరు కానీ ఏమో చేస్తూ ఉన్నారనేసి అక్కడి నుంచి అయితే పరుగులు తీస్తాడా. అయ్యో బాబు నువ్వు అనుకునేటట్టు ఏమి లేదురా, నేను కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి హీరో కానీ కింద పడి మరీ వెళ్తూ ఉంటాడా. అప్పుడు కబోర్డుకి కానీ తన కాళ్ళు అయితే బాగా తగులుకుంటుంది. దాంతో వీడు కానీ అక్కడే కాళ్ళు పట్టుకొని పడిపోతాడనమాట. నెక్స్ట్ అయితే వీడిని కానీ హాస్పిటల్కి తీసుకొని వచ్చినట్టుంది. ఏమీ లేదు, జస్ట్ స్ప్రెయిన్ అయ్యి ఉండదు అనేసి కానీ వాళ్ళ నాన్న చెప్తాడా. లేదు నాన్న నా కాళ్ళు అయితే చాలా నొప్పిగా ఉంది, విరిగిపోయినట్టుంది అనేసి కానీ హీరో చెప్తాడా. నువ్వు ఒక క్రై బేబీ అనేది అప్పుడప్పుడు నిరూపించుకుంటూ ఉంటావా అనేసి కానీ హీరోయిన్ అయితే గొడవలకు వస్తుందనమాట. నీకే తెలుసు కదా నా కాళ్ళకైతే ఆల్రెడీ కానీ యాక్సిడెంట్ జరిగింది, నువ్వెందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నావు అనేసి కానీ వీళ్ళిద్దరు అయితే గొడవలు వేయడం స్టార్ట్ చేస్తారు. అదంతా హీరో వాళ్ళ నాన్న కానీ ఇది అయ్యే పని కాదు అనేసి ఆ స్క్రీన్ని కానీ క్లోజ్ చేసేసి వెళ్తాడు. హీరోయిన్ ఆగేట్టే లేదు, మళ్ళీ లోపలికి వచ్చి మరి గొడవలు వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ అడుగుతూ ఉంటాడనమాట. ఏం తల్లి నువ్వైతే వాడిని ఆ విధంగా దంచున్నావు, వాళ్ళు కాళ్ళ విరిగిపోయింది అనేసి కానీ అడుగుతాడు. లేదు నాన్న నేను కొట్టడం వల్ల ఏమి వాడి కాళ్ళు విరగలేదు అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుందా. హీరో వాళ్ళ నాన్న కానీ ఇక్కడైతే అడుగుతూ ఉంటాడు అనమాట. నైట్ ఎందుకు నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిద్రపోయావు అనేసి. దానికి హీరో కానీ అంటే ఫ్లాష్ బ్యాక్ లో జరిగింది చెప్తాడనమాట. హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ చెప్పుంటాడు. ఫస్ట్ రౌండ్ అయితే ఇక్కడ అయిపోయింది, సెకండ్ రౌండ్ అయితే నా ఇంట్లో కానీ వెళ్ళి తాగుతామనేసి. లేదు అంకుల్ ఆంటీ చూస్తే నన్ను చంపేస్తారనేసి కానీ హీరో చెప్తాడా. లేదు ఆంటీ అయితే ఇక్కడ లేదు, నేనే ఇప్పుడు అక్కడ మగాడిని, నువ్వు కానీ నాతో రా మనం అయితే కలిసి తాగుదామనేసి కానీ వాడిని అయితే అక్కడ నుంచి కానీ తీసుకొని వెళ్తాడనమాట. ఇక్కడ హీరో కానీ సరే అనేసి వస్తా అంటాడు. ఇదిగో చూడు బాగా తాగుతాము, ఆ తర్వాత నువ్వైతే నా కొడుకు రూమ్లోనే నిద్రపోవాలి, హీరోయిన్ రూమ్లో కనుక నిద్రపోయినావనుకో తాట తీసేస్తాననేసి కానీ హీరోని బెదిరించి మరీ తీసుకొని వెళ్తా ఉంటాడనమాట. అవును నేను కానీ జాలీగా హీరోయిన్ ఇంటికి వెళ్తా ఉన్నాను అనేసి హీరో కానీ వచ్చి ఉంటాడు. అదే చెప్తాడనమాట. ఇదిగో చూడు ఆయనతో మాత్రం ఇంకెప్పుడు కానీ కలిసి తాకు, తనైతే కొంచెం తేడా మనిషి అనేసి కానీ హీరో వాళ్ళ నాన్న అయితే ఎక్స్పీరియన్స్ చెప్తాడు. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ సరే రామ్మ వెళ్దామనేసి హీరోయిన్ని పిలుస్తారా. లేదు నాన్న నాకైతే కొంచెం వర్క్ ఉంది, మీరు కానీ వెళ్ళండి, నేను హీరోతో వెళ్ళాలి అని చెప్పేస్తుంది అనమాట. ఆ తర్వాత హీరో యొక్క కార్ కీని కానీ తీసుకునేసి తనైతే కార్ తేవడానికి వెళ్తుంది. ఇదిగో చూడు నా కార్ కీ తీసుకునేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏమీ అవసరం లేదనేసి కానీ హీరో పిలుస్తాడు. కాళ్ళు విరిగిపోయిందే అయ్యో పాపం అనేసి నీకు హెల్ప్ చేద్దామనేసి నేను కార్ డ్రైవ్ చేయడానికి వెళ్తే నువ్వు నన్నే వద్దంటావా, అటంటే నువ్వే కార్ని డ్రైవ్ చేసుకునేసి కానీ కీస్ని అయితే వాడి దగ్గర ఇచ్చేస్తుంది అనమాట హీరోయిన్ కానీ. దాంతో హీరో కానీ అర్థం కాకుండా సరేలే నువ్వే డ్రైవ్ చేద్దు అనేసి కానీ మళ్ళీ హీరోయిన్ అయితే పిలుస్తాడు. అంటే ఇటుపక్క అయితే మోయం వాళ్ళనే చూపిస్తారు. వీళ్ళు ఎప్పుడు చూసినా సూపర్ మార్కెట్లోనే మీట్ అవుతారేమో. తను కానీ ఆ జ్యూస్ అవి తీయడానికే వెళ్తుందా. ఆ టైంలో వాడు కానీ జ్యూస్ లాలీపాప్ అయితే తీసుకొని వచ్చిస్తాడు. తను కానీ ఆ ఆకుని అయితే కనిపెట్టించింది కదా, దానికి కానీ థ్యాంక్స్ చెప్తా ఉంటాడనమాట. సరే ఆ ఆకుని కానీ ఏదో ఒక అమ్మాయికి ఇవ్వాలన్నారు కదా, ఆ అమ్మాయికి కానీ ఇచ్చేసారా అంటుందా. అవును ఇచ్చేసాను, ఫస్ట్ అయితే తను తీసుకోలేదు, ఆ తర్వాతే చెప్పాను నేను కానీ దీన్ని అయితే ఇంకో ఆమె కానీ నాకైతే చాలా హెల్ప్ చేశారు, అందువల్లే కనిపెట్టాను అని చెప్పానా. దాంతో తీసుకునింది అంటాడు. నీకు అసలు బుద్ధి ఉందా, నేనే కష్టపడి వెతికాను అంటేనే కదా వాళ్ళు కానీ సంతోషపడతారు అంటే. లేదు నేను తనతో ఎలా అబద్ధం చెప్పేది అనేసి కానీ వీడైతే చాలా మంచోడ్లా చెప్తాడా. దాంతో తను కానీ ఆలోచిస్తుంది వీడికైతే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కానీ తెలియదా అన్నట్టుగానే. తర్వాత రెడ్ బెల్ట్ కానీ ఆ అవ్వ యొక్క బండిని అయితే తోలుకుంటూ వెళ్తా ఉంటాడా. సీనియర్ రిపోర్టర్ని కానీ ఆ బండిని అయితే తోయని ఇచ్చేసి ఉంటాడు. రే నువ్వు సోషల్ సర్వీస్ చేయాలంటే నువ్వు చేసుకోండి, నన్ను ఎందుకురా చంపుతా ఉన్నావు అనేసి కానీ తనైతే వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ హీరోయిన్ కానీ కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటుందా. హీరో కానీ ప్రాణాల భయంతో అయితే కార్ని చాలా టైట్గా పట్టుకొని ఉంటాడనమాట. వస్తే నీకు డ్రైవ్ చేయడం వచ్చా రాదా అనేసి వేరే అడుగుతాడా. హీరోయిన్ చెప్తుంది నేనైతే యూఎస్లో డ్రైవ్ చేసేదాన్ని, నాకైతే అప్పుడు గోల్డ్ మెడల్ కానీ ఇస్తానన్నారు, అంత బాగా డ్రైవ్ చేస్తాననేసి అక్కడ ఉన్న స్విచ్ని మొత్తాన్ని కానీ తనైతే నొక్కేస్తూ ఉందనమాట. ఎలాగో కష్టపడి వీళ్ళిద్దరు కానీ స్టూడియోకి అయితే వచ్చేసి ఉంటారు. అప్పుడు ఎక్స్ కానీ హీరో యొక్క కాళ్ళని చూసి ఏమైందిరా నీ కాళ్ళకి అనేసి కానీ అడుగుతుందా. ఆ తర్వాత హీరోయిన్ కానీ చెప్తుంది ఏమీ కాలేదు, వాడు కానీ తెలియకుండా అయితే పడిపోయాడు అనేసి కానీ సమాలిస్తుంది అనమాట. సరే అనేసి తను కానీ వచ్చి హీరో యొక్క చేతిని అయితే పట్టుకునేసి నేను నీకు హెల్ప్ చేస్తాను రా బావా అనేసి కానీ తనైతే అక్కడ నుంచి తీసుకొని వెళ్తుందా. హీరోయిన్కి అయితే ఇక్కడ జలసీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు కానీ లోపలికి అయితే వచ్చేస్తారు. అక్కడ కానీ చాలా కుండలు అయితే ఉంటుందా. దాన్ని అంతా కానీ హీరోయిన్ చూసేసి వావ్ చాలా అందంగా ఉంది, నేను కావాలంటే దగ్గర వెళ్ళి చూసేదా అనేసి అడిగేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుందా. హీరోయిన్ని చూస్తే తనకి చాలా క్యూట్గా అనిపిస్తూ ఉందేమో. ఎక్స్ కానీ చెప్తా ఉంది తను చాలా క్యూట్గా ఉంది కదా అనేసి. ఫస్ట్ టైం నువ్వుదా తనని క్యూట్గా ఉందంట అన్నావు అనేసి కానీ హీరో అయితే చెప్తా అంటాడా. యాక్చువల్గా ఎక్స్ యొక్క పని ఏంటంటే ఆ కుండలు చేయడం మాత్రమే అంట. కాకపోతే వాళ్ళ నాన్న అయితే ఇక్కడ సోయా సాస్ సోయా పేస్ట్ కానీ తయారు చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ నాన్న వేరే ప్లేస్లో ఉంటారు కాబట్టి ఇక్కడ ఉండే వాటికంతా కానీ తనే ఇన్ఛార్జ్గా ఉంటుంది. ఆ తర్వాతే తనకు కానీ ఇంట్రెస్ట్ వచ్చిందంట పాట్ బిజినెస్ తో పాటు ఈ పేస్ట్ బిజినెస్ కానీ చేద్దామనేసి. ఇప్పుడు వేరే మనుషులు ఎవరు రావట్లేదు, మీరు కానీ మాకైతే హెల్ప్ చేస్తారా అనేసి అడుగుతుందా. హీరో అయితే మా వల్ల కాదు అంటాడు. హీరోయిన్ కాకపోతే ఎవరు రాకపోయినా నేనైతే మీకు హెల్ప్ చేస్తాను అనేసి
వచ్చేసి చాలా హుషారుగా ఉందనమాట. ఆ తర్వాత వీళ్ళందరూ వర్క్ చేస్తూ ఉంటే హీరో మాత్రం ఎక్కడ సైలెంట్ గా ఉండేది. తను కానీ వెళ్ళి వాళ్ళతో పాటు వర్క్ చేస్తూ ఉంటారనమాట అందరూ కలిసి. అప్పుడైతే ఎక్స్ గానీ వచ్చి హీరోతో అయితే చెప్తుంది, నేను నీతో అయితే కొంచెం మాట్లాడాలి, నువ్వు కానీ ఇక్కడ నుంచి రా అనేసి అక్కడ నుంచి కానీ పిలుచుకొని వెళ్ళిపోతుందా. వాడిని కానీ ఆ కుండలు చేసే ప్లేస్ కి అయితే తీసుకొని వచ్చేసి, మనం బ్రేకప్ చేసి చాలా రోజులైంది కదా, ఆ తర్వాత నువ్వు ఎవరినైనా కానీ డేట్ చేసావా అనేసి అడుగుతుందా. ఓ నేనైతే చాలా మందిని డేట్ చేశాను అనేసి కానీ హీరో చెప్తాడు. నిజానికి ఎక్స్ అడిగింది అనేసి వీడు కానీ ఒప్పుకొని ఉంటాడనమాట తనతో డేట్ చేయడానికి. అదే చెప్తుందా, లేదు నేనైతే నిన్ను నిజంగానే ప్రేమించాను అంటాడు. మంచిదిరా స్వామి అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. సరే వర్క్ కోసమే వచ్చావు కదా అనేసి కానీ అడిగితే, నిజం చెప్పాలంటే వర్క్ అనే పేరుతో మళ్ళీ కానీ నీతో కలవచ్చో ఏమో అనేసి నేను కానీ నీ దగ్గరికి అయితే వచ్చాను అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది అనమాట. ఇక్కడ హీరోయిన్ గానీ నేనైతే రెస్ట్ రూమ్ వెళ్ళొస్తాను అనేసి కానీ అక్కడ నుంచి అయితే వస్తా ఉంటుందా. అప్పుడు హీరో వేరే కుండలు చేస్తా ఉంటాడా, చాలా క్యూట్ గా కూర్చునేసి దాన్ని అయితే హీరోయిన్ గానీ చూస్తుంది. హీరో అయితే చాలా అందంగా ఉంటాడనమాట ఈ సీన్ లో. దాన్ని చూసేసి హీరోయిన్ కి అయితే ఇక్కడ బటర్ఫ్లైస్ వస్తా ఉంది, ఎప్పుడు లోని ఒక ఫీలింగ్స్ అయితే వస్తుంది అనమాట. సడన్ గా చూస్తే ఎక్స్ గానీ అక్కడికి అయితే వచ్చేస్తుంది. ఇదిగో ఇలా చేయాలి అనేసి వాడి చేయని వేరే పట్టుకొని చేస్తూ ఉంటుందా. దాన్ని చూసేసి హీరోయిన్ కానీ వెనకాలకి వెళ్తుందా. అప్పుడైతే ఆ చైర్ని వేరే తోసేస్తుంది. వీళ్ళు కానీ చూసేస్తారనమాట హీరోయిన్ని. ఏమీ లేదు, రెస్ట్ రూమ్ వెళ్ళడానికే వచ్చాను, కాకపోతే మిమ్మల్ని నేనేం డిస్టర్బ్ చేయలేదు, నేను కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అనేసి వెళ్ళిపోతుంది. అదే ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. అదేవిధంగా ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.